సో బర్నీ గారు ఎలిమినేషన్ ఎట్లా అనిపిస్తుంది? ఫెయిర్ ఎలిమినేషన్ అనే చెప్పాలన్న. బర్నీ గారి వల్ల మీకు తనుజ గారి గేమ్ కానీ దివ్య నిఖిత గేమ్ కానీ చాలా ఎఫెక్ట్ అయింది. బట్ బర్నీ గారు కూడా అక్కడ రాము రాథోడ్ బర్నీ గారు ఉన్నారంట ఫైనల్లో. సో బర్నీ గారి కన్నా రాము రాథోడ్ డిజర్వ్ కదా. సో బర్నీ గారి ఎలిమినేషన్ నాకైతే ఫెయిర్ అనే ఎలిమినేషన్ అని అనిపించింది. ఆదిరెడ్డి గారు అన్నారు కదా, నాన్నగారు ఎందుకో వెనకబడుతున్నారు. అది దేనివల్ల? తనుజ గారి వలన, దివ్య నిఖిత గారి వలన. పాపం నాన్నగారు ఫైనల్గా ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. సో తనుజ దివ్య పరిస్థితి ఏంటి? మరి నాన్న తిరిగారు 2 రోజులు. ఇప్పుడు బర్నీ గారు లేరు కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారన్న. బర్నీ గారు కూడా అంత పెద్ద టాస్క్లు ఆడినట్టు మనకేం కనిపించట్లేదు. ఉన్న కంటెస్టెంట్లో ఇంకెవరు బర్నీ గారు వెళ్ళడం అంటే ఫెయిర్ ఎలిమినేషన్ అన్న. ఇప్పుడు వాళ్ళు బాగా ఆడతారు. తనుజ గారు కానీ దివ్య నిఖిత కానీ ఇండిపెండెంట్గా వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. సో 100% బర్నీ గారి ఎలిమినేషన్ నాకైతే ఫెయిర్ ఎలిమినేషన్ అని అనిపించింది. డిమాండ్ రీతు వీడియో చూపించి మరి నాగార్జున క్లాస్ దిగారు, ఎట్లా చూడొచ్చు? అది అందరికీ తెలుసు, వాళ్ళిద్దరు పులిహోర కలుపుతున్నారు అని. పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ జెన్యూనే, బట్ రీతు చౌదరి కూడా జెన్యూన్ అని చెప్తే ఆడియన్స్ కూడా చూశారు కదా. ఎంత మొత్తం 100% ఓటింగ్ మొత్తం మీది లవ్ స్టోరీ నడుస్తుందని చెప్పేసి ఆడియన్స్ ఓట్లు వేశారు. సో రీతు చౌదరి చెప్పడం తప్పు, బట్ డిమాండ్ పవన్ మనసులో మాత్రం ఏమీ లేకపోవచ్చు. కంటెంట్ విషయంలో ఏదో ఇస్తున్నారు కానీ, బట్ అది మాత్రం అంతే అన్న. ఫైనల్గా వాళ్ళిద్దరు మాత్రం లవ్ ట్రాక్ నడుస్తుంది. అది వాళ్ళిద్దరి విషయంలో. మళ్ళీ వెంట పడతారా? మళ్ళీ నడుస్తుంది అన్న. అది నడుస్తూనే ఉంటుంది. డిమాండ్ పవన్ కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తాడేమో, రీతు చౌదరి మాత్రం కంపల్సరీ వెనక పడుతూనే ఉంటుంది. సో ఇంకో వీడియో ఏంటంటే రమ్య గారు అమ్మాయిలు పిక్చర్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్న వీడియో చూపించారు. అవును, ఎట్లా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ అది నాకు కూడా పిక్చరా ఒక్కొక్కసారి తనుజ గారిని హక్ చేసుకునేందుకు వచ్చినప్పుడు కూడా నాకు అట్లే అనిపించింది అన్న. పవన్ కళ్యాణ్ ఎక్కడో ఆయన ఒక ఆర్మీ పర్సన్ జెన్యూన్గా ఆడి టాప్ 5లో ఉంటాడు అనుకున్నాం కానీ, ఎక్కడో రమ్య మోక్ష చెప్పింది నిజమే అనే అనిపించింది అన్న. మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 40% మంది ఓట్లు వేశారు. సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ నిజంగానే పులిహోర కలుపుతున్నాడనే అనిపించింది. రమ్య మోక్ష గారే కరెక్ట్ అంటాను ఆ విషయంలో మాత్రం. సో దివ్యల మాధురి గారు ఏమంటున్నారంటే 2 చేతులు కలిసి చప్పట్లు వస్తాయి అంటున్నారు. అంటే తనుజ అని పవన్ కళ్యాణ్ మీరు ఎట్లా చూస్తారు? అరే అన్న, తనుజ జెన్యూన్ అన్న, బంగారం అన్న. తనుజ ఎందుకు అలాంటి పుల్కాలు అంతా కలపాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చి ఒకవేళ హక్ చేసుకున్నా కూడా ఆ గేమ్లో కష్టపడి ఆడాము, ఒక గేమ్లో గెలిపించాడు కాబట్టి వచ్చి హక్ చేసుకుంటుందే కానీ మనసులో ఒక చిన్న పాయింట్ కూడా ఆమెకి ఇట్లా లవ్ ట్రాక్లు నడిపించాలి అనేసి అయితే ఏమీ లేదన్న. ఉన్న వాళ్ళని మారుస్తుందేమో కానీ ఆ విషయంలో మాత్రం దువ్వాడ మాదిరి గారు 2 చేతులు కలిపితే చప్పట్లని చెప్పిన స్టేట్మెంట్ మాత్రం చాలా రాంగ్ అని చెప్తాను అన్న అడిగితే. సో అది దువ్వాడ మాదిరి గారు గేమ్ పరంగా ఓకే, బట్ తనుజ గారి విషయంలో ఒక రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేశారని నేను చెప్తానన్న. కంపల్సరీ తనుజ గారు టాప్ 5లో ఉంటారు. ఇప్పుడు బర్నీ గారు కూడా లేరు కదా, మేబీ ఇంకా టైటిల్ రేస్లో కూడా ఉంటారు. నిన్న సుమన్ శెట్టి గారు చూశారు కదా, క్యాప్టెన్ ఆయన గెలిచి పాప తెలుగు రాని పర్సన్ ఆయన గెలిపించి సుమన్ శెట్టిని క్యాప్టెన్ చేశారు. అదే అన్న, మంచిగా ఉన్నామనుకోండి మొత్తం కలిసి వస్తుంది అంటారు చూసారా. పెద్ద ఫిజికల్ టాస్క్లు ఆడాల్సిన అవసరం లేదు, దేవుడే హెల్ప్ చేస్తాడు. మన క్యారెక్టర్ని బిహేవ్ చేసుకుని ఆయన క్యాప్టెన్ చేశారు చూసారా. రేపు అలాగే ఆయన టైటిల్ విన్నర్ కూడా చేసినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ అలా ఉండాలి. క్యారెక్టర్ అంటే అందరూ ఏమంటున్నారని ఆడి గెలిచిపోలే కదా, ఊరికి ఇచ్చేసారు కెప్టెన్సీ అంటున్నారు. బ్రెయిన్తో ఆడడం కూడా ఇప్పుడు ఆయన డోర్ కొట్టి సౌండ్ చేయడం వల్లే కదా ఆయన వచ్చి తీశాడు. అది బ్రెయిన్ గేమ్ అన్న, బాగానే ఆడారు. మరి ఆ అమ్మాయికి పాపం ఆయుషాకి కళ్ళు కనపడలేదని చెప్పేసి ఎంత తడబడింది ఆడ. నిజంగా ఒకవేళ అక్కడ కానీ ఆమె కీస్ దొరుకుని ఉంటే ఆయుష గెలిచేవాళ్ళేమో. బట్ అక్కడ సుమన్ శెట్టి మంచితనానికి మంచిగా జరిగింది కదా. ఒక బాహుబలి పవన్ ఆ రేంజ్లో జరిగింది అసలు ఆ ఎపిసోడ్. బాగా అనిపించింది. సుమన్ శెట్టి గారు కూడా టాప్ 5లో ఉండాలి. ఇంకా ఇమాన్యుయల్ గారు నాకేమనిపిస్తుంది అంటే, ఇమాన్యుయల్ గారు ఓకే ఆయన టైటిల్ విన్నర్ ఓకే, బట్ నాగార్జున గారి నుంచి కొంచెం ఆయనకి మోటివేషన్ అన్నా లేదన్నా కొంచెం తక్కువ చేసి మాట్లాడితే ఆయన గేమ్ ఇంకా డెవలప్ చేసుకుంటాడు. ఆయన అసలు ఇమాన్యుయల్ ఎప్పుడు ఆయన గురించి ఒక టాపిక్ కూడా తీయకపోతే ఆయన టైటిల్ ఎలా గెలుస్తాడు? ఎక్కడన్నా నెగిటివ్ ఉంటేనే కదా ఓట్లు పడాలి కదా. సో ఇమాన్యుయల్ విషయంలో నాగార్జున గారు కొన్ని ఇన్పుట్స్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అన్న. ఫైనల్గా రమ్యకి క్లాస్ పీకారు, ఎలా ఉండబోతుంది? రమ్య మోక్ష మంచి కంటెస్టెంటే. పవన్ కళ్యాణ్ విషయంలో నేను లాగిపెట్టి కొడతా అని చెప్పడం మాత్రం జెన్యూన్ క్యారెక్టర్ అనిపించింది. రమ్య మోక్షనే కరెక్ట్, అలాగే ఉండాలి. దాన్ని నాగార్జున గారు పాయింట్అవుట్ చేసి మాట్లాడడం నాకేం అర్థం కావట్లేదు. మరి వీళ్ళలాగా పులిహోర కలపమంటారా? సో రమ్య మోక్ష పాయింట్ పర్ఫెక్ట్, అలాగే ఉండాలి అమ్మాయి అంటే. ఆ జిమ్ చేసింది కదా ఈరోజు మన ఇమాన్యుయల్ దగ్గర కష్టపడి జిమ్ చేసి మరి నాగార్జున గారు ముందనే జిమ్ చేసి మరి ఇమాన్యుయల్ 6 ప్యాక్ రావాలని చెప్పి కష్టపడ్డారు. ఎపిసోడ్ అన్నీ బాగున్నాయన్న. ఇంకా మన బర్నీ గారు వెళ్ళిపోయారు కదా, నాన్నగారు వెళ్ళిపోయారు. సో ఇంకా మీరు హౌస్ హార్మనీ చాలా బాగుంటుంది. ఇంకా అందరూ ఫిజికల్ టాస్క్ భయంకరంగా ఉంటుంది. ఒక రకంగా ఈమెనే మన ఆయుష బాగా ఆడుతుందన్న. నిజంగా తన వర్క్కి మనం మెచ్చుకోవాలి. కొంచెం ఎక్కువ మాట్లాడుతుందేమో కానీ ఎక్కడో, బట్ ఆమె వల్ల మిగతా కంటెస్టెంట్లు కూడా బాగా ఆడతారు. టాప్ 5లో కూడా ఉంటుంది అనిపిస్తుంది ఆమె కూడా.